హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ లో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా బీడీఎస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాకు సంబంధించి స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కొన్ని సీట్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ముందు రౌండ్స్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కొద్దిమంది డిస్కంటిన్యూ చేయడం వలన, కొద్దిమంది రిపోర్ట్ చేయకపోవడం వలన కొన్ని సీట్స్ మిగిలిపోయాయి. కాబట్టి వాటికి ఇప్పుడు ఫైనల్ రౌండ్ జరగబోతుందంటే అన్ని రౌండ్స్ కి కూడా నవంబర్ 15వ తారీఖు లాస్ట్ డేట్ అంటే నీట్ 2023 స్కోర్ ని బేస్ చేసుకుని ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ లో అడ్మిషన్స్ అన్ని కూడా నవంబర్ 15వ తారీఖు నాటికి రిపోర్ట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోవాలి అని ఎన్ఎంసి వాళ్ళు డిసైడ్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు వెబ్సైట్ లో ఉంది, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ లో. దయచేసి ఒకసారి చూడండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ కూడా నవంబర్ 9వ తారీఖు ఉదయం 8 గంటల నుండి నవంబర్ 10వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు ఇచ్చారు. ఇక్కడ మీకు లింక్ కూడా కనిపిస్తుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మరలా ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే వీలు లేదు. కానీ ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసిన స్టూడెంట్స్ అంటే ఎంబీబీఎస్ అప్లికేషన్ పెట్టిన అదే సేమ్ అప్లికేషన్ బీడీఎస్ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓకే, అలాగే ఇక్కడ మీకు ఒకవేళ సీట్ వస్తే గానీ 12,000 రూపాయలు పే చేసి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు కాలేజ్ లో రిపోర్ట్ చేసేటప్పుడు కూడా గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వస్తే 10,000 రూపాయల సంవత్సరానికి, అదే ప్రైవేట్ కాలేజ్ అయితే 45,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సీట్ మ్యాట్రిక్స్ కూడా మనకి యూనివర్సిటీ వెబ్సైట్ లో ఉంది, ఒకసారి చూడండి. అంతేకాదండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడ సీట్ రానటువంటి స్టూడెంట్స్ మాత్రమే కేవలం ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఇంతకుముందు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యి ఇప్పుడు మరలా కన్వీనర్ కోటాలో జాయిన్ అవుతామంటే వీలు లేదు. అంతేకాదు, ఈ రౌండ్ తర్వాత మీకు ఒకవేళ సీట్ కానీ మీకు అలాట్ అయిపోతే అప్పుడు మీరు ఈ సీట్ ను వదులుకునేటువంటి అవకాశమే లేదండి. కంపల్సరీ యూ హ్యావ్ టు జాయిన్ అంతే. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అని అడిగితే ఇక్కడ 20 lakhs రూపీస్ పెనాల్టీ కట్టాలి. దాంతో పాటు 3 సంవత్సరాలు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా బీడీఎస్ అడ్మిషన్ లో మీకు జాయిన్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పించారు. సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా మీరు ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ కి సంబంధించి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇక్కడ చూసినట్లయితే మీకు సీట్ మ్యాట్రిక్స్ కూడా ఉంది. యూనివర్సిటీ వెబ్సైట్ లో కూడా ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారండి, నోటిఫికేషన్స్ లాగా. మీరు ఒకసారి చూడండి. అక్కడ ఇది లిస్ట్ అండి, కేవలం కొన్ని సీట్స్ మాత్రమే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అంటే వీళ్ళు డిస్కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు, రిపోర్ట్ చేయనటువంటి స్టూడెంట్స్ ఇంతకు ముందు రౌండ్స్ లో, అంటే ఇంతకు ముందు మనకి అడిషనల్ స్టే వేకెన్సీ రౌండ్ వరకు జరిగింది. ఆ రౌండ్స్ లో మనకి మిగిలిపోయినటువంటి సీట్స్ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షార్ట్ కట్ లో ఇచ్చారండి. ఎస్ఎక్స్ అంటే సెక్స్, అంటే మేల్ ఆర్ ఫీమేల్. సిఏటి అంటే కేటగిరీ, అంటే రిజర్వేషన్ కేటగిరీ. సిఓఎల్ అంటే అలాటెడ్ కాలేజీ, అంటే ఏ కాలేజీకి వీళ్ళు అలాట్ అయ్యారు అడిషనల్ స్టే వేకెన్సీ రౌండ్ లో అని. అలాగే ఏసీఆర్ఎస్ అంటే కోర్సు, అంటే అలాటెడ్ కోర్సు, బీడీఎస్ కోర్సు. అలాగే ఏఆర్ఈజీ అంటే వీళ్ళు లోకల్ క్యాండిడేట్సా లేదా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్సా, ఏయూ వల్ల, ఓయూ వల్ల, ఎస్పీయూ వల్ల అనే క్లారిటీ ఉంది ఇక్కడ. అదే ఇక్కడ ఏ కేటగిరీ అంటే వీళ్ళకి ఏ కేటగిరీలో అలాట్ అయింది అని అర్థం. ఓకే, అలాగే ఏ సెక్స్ అంటే జనరల్ లేదా ఫీమేల్ రిజర్వేషన్ అన్న. అంటే ఒకవేళ ఫీమేల్ ఉందనుకోండి, ఫిఎం అంటే ఫీమేల్. సో ఫీమేల్ కేటగిరీలో కానీ సీట్ అలాట్ అయితే అప్పుడు ఇక్కడ ఎఫ్ఈఎం అని పెట్టారు. సో ఇదే కేటగిరీలో మీకు సీట్ ఫిల్ చేయొచ్చు. ఒకవేళ ఎవరు లేకపోతే జనరల్ కేటగిరీలో స్టూడెంట్ కూడా ఫిల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఏ ఫేజ్ అన్నారు, అంటే ఏ అంటే అలాటెడ్ అండి, సేమ్. ఓకే, P6 P2 సీట్స్ ఉన్నాయి. P6 అంటే 6th రౌండ్, P2 అంటే 2nd రౌండ్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ రాబోయి ఉంటారు అనుకుంటే. అలాగే కాలేజ్ కోడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ షార్ట్ కట్ లో ఇచ్చారు. SCOL అంటే కాలేజ్ కోడ్స్. జాగ్రత్తగా చూసుకొని ఏ కాలేజ్ లో సీట్స్ ఇప్పుడు మనకి అవైలబుల్ గా ఉన్నాయో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు వద్దు అనుకుంటే టచ్ చేయకండి. అనవసరంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్ రాసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్. మీరు ఇన్ టైమ్ లో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.